హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్. క్యాన్సర్ వచ్చింది అని మనం చుట్టుపక్కల తెలిసిన ఫిజిషియన్స్నో తెలిసిన డాక్టర్స్నో ఎవరినో కలిసిన తర్వాత క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ చేసిన తర్వాత ఆంకాలజిస్ట్ని కలవండి అంటారు. ఆంకాలజిస్ట్ని కలిసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్తారు. సో ట్రీట్మెంట్ చెప్పినప్పుడు ఆపరేషన్ చేస్తారా, ఇది ఇస్తారా, కీమో ఇస్తారా, రేడియేషన్ చేస్తారా, ఏం చేస్తారు అని చాలా డౌట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీంట్లో అర్థం చేసుకోవాల్సిన ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్ని క్యాన్సర్స్కి ఆపరేషన్స్ పనిచేయవు. కొన్ని క్యాన్సర్స్కి మెజారిటీ సాలిడ్ ట్యూమర్స్కి ఆపరేషన్ అన్నది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్, అంటే మెయిన్ ట్రీట్మెంట్ ఆపరేషనే అవుతుంది. కానీ క్యాన్సర్ ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా ఆపరేషన్ అడ్వైస్ చేయరు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్స్లో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం కీమోథెరపీ లాంటిది ముందిచ్చి తర్వాత ఆపరేషన్ చేసుకుంటే పేషెంట్ సర్వైవల్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం పాటు జీవించే అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ముందు కీమోథెరపీ ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేస్తారు. దీన్ని నియోఅడ్జువెంట్ కీమోథెరపీ ఫాలోడ్ బై సర్జరీ అంటారు. కొన్ని కేసెస్లో డైరెక్ట్గా ఆపరేషన్ చేసి దాని తర్వాత కీమోథెరపీ ఇస్తారు. దీన్ని సర్జరీ ఫాలోడ్ బై అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. కొన్ని కేసెస్లో ఆపరేషన్ అయిన తర్వాత అడ్జువెంట్ రేడియేషన్ అంటారు. ఆపరేషన్ అయిన తర్వాత వచ్చిన బయాప్సీ రిపోర్ట్ని బేస్ చేసుకొని అడిషనల్ ట్రీట్మెంట్ కీమో కానీ రేడియేషన్ కానీ ఏవైతే ఇవ్వాలో అవి ఇస్తారు. సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు యూజువల్లీ ఏదో ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. అంటే మోస్ట్లీ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు సర్జరీ లాంటిది సరిపోతుంది. కొంచెం ట్యూమర్ స్టేజ్ కనుక అడ్వాన్స్ అయితే మిగతా ట్రీట్మెంట్స్ అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి అవసరం పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సీక్వెన్సింగ్ ఏంటి, ముందేది, తర్వాత ఏది, ఎప్పుడేది అన్నది డాక్టర్తో మాట్లాడి డిస్కస్ చేసి డిసైడ్ అవ్వాలి. థ్యాంక్ యూ.